చిన్న కథ. స్రవంతిపురపు రాజు నాగవర్మ తన కోర మీసాలకు రకరకాల అత్తర్లు పోస్తూ కన్న బిడ్డ కన్నా అపురూపంగా పెంచుకుంటున్నాడు. ఒకనాడు ఆయనకు గడ్డం చేస్తున్న తిప్పడు మాటల్లో పడి ఒక పక్క మీసాన్ని కొంత గీసి పారేశాడు. జరిగిన పొరపాటు గమనించిన తిప్పడు 2-3 క్షణాల్లో రాజు సంగతి తెలుసుకొని తనకు ఉరిశిక్ష విధిస్తాడని గడగడలాడాడు. అయితే ఆ సమయంలో వాడికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. వాడు రాజుతో, ప్రభు, రాజు కాదు చక్రవర్తి అయినా సరే ఏదైనా ఒక బలహీనతకు లోనైతే దాని నుంచి ఒక పట్టాన బయటపడలేరు అన్నాడు. తిప్పడి మాటలకు పౌరుషం తెచ్చుకొని రాజు, నేను అటువంటి బలహీనత నుంచైనా ఇట్టే తప్పించుకోగలను అన్నాడు. అది అంత తేలికైన పనేం కాదు ప్రభు, మీకు తరచుగా మీసాలు దువ్వుకునే అలవాటున్నది. ఒకవేళ అవి లేకపోయినా బుగ్గ మీద చేయి వేస్తారన్నాడు తిప్పడు సవాల్ చేస్తున్నట్టు. రాజు అహం దెబ్బతిన్నది. నేను నీవనేది ఒప్పుకోను, కావాలంటే నా మీసాలు తీసేయి అన్నాడు ఆయన. బతుకు జీవుడా అనుకొని తిప్పడు రాజు మీసాలు గొరిగేశాడు. 1-2 క్షణాలు గడిచేసరికి తిప్పడన్నట్లు రాజు మీసాలు దువ్వబోయి పక్కున నవ్వేశాడు. తర్వాత ఆయన తిప్పడన్నది అక్షర సత్యమని ఒప్పుకొని వాడికి మెడలోని హారాన్ని బహుకరించాడు. ఉపాయం ఉంటే ఎంత అపాయాన్నైనా తప్పించుకోవచ్చు.